కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జాతరను తలపించేలా టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర నామినేషన్ వేశారు. ముందుగా సుల్తాన్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భారీ ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరిన కొల్లుకి దారి పొడవున ప్రజలు నీరాజనాలు పలికారు. దీంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు నగర రోడ్లని జనసంద్రంగా మారాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కొల్లు రవీంద్ర గారు, చెప్పండి ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు ఏంటి? ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశానికి బలమైన కాన్స్టిట్యున్సీ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ గవర్నమెంట్ 100% ఇక్కడ గెలిస్తే గవర్నమెంట్ కూడా ఫామ్ అవుతుంది. ఇవాళ చాలా పాజిటివ్ సింప్టమ్స్ ఉన్నాయి. అందరూ కూడా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఎన్ని రకాలుగా నష్టపోయారు అన్ని వర్గాలు, యువత, మహిళ, రైతు, అన్ని వర్గాలు కూడా, వ్యాపార వర్గాలు, ఉద్యోగ వర్గాలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులు మార్చాలని డిసైడ్ అయిపోయి ఉన్నారు. అలాగే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ లోకల్గా పనిచేసినటువంటి మాజీ మంత్రి కానీ ఆయన దోపిడీయే కార్యక్రమంగా చేసుకున్నారు. కక్ష సాధింపు చర్యలు ఎక్కువగా అందరి మీద కేసులు పెట్టించడం, దాడులు చేయించడం, ఇవాళకి కూడా దాడులు చేస్తూనే ఉన్నారు. కొంతమందిని గంజాయి బ్యాచ్ని తయారు చేసుకుని ఇవాళ కొడుకుని ప్రమోట్ చేసుకోవడం కోసం రకరకాలైనటువంటి ఎత్తుగాళ్ళు, దొంగ పట్టాలని, లేదంటే అక్రమాలు చేయించడం, దాడులు చేయించడం, కేసులు పెట్టించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రజలు గ్రహించారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడు మీ మార్పులు అంటే నార్మల్ మీరు గమనించిన మార్పులు ఏంటి? ప్రజలు అడగకముందే చెప్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మారాలి అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. దాని మీద మేము పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. పథకాలు కాదు, మాకు ఈ గవర్నమెంట్ పోవాలనే దీని మీద ఉన్నారు. పథకాల మీద కూడా వాళ్ళంత ఎక్కువగా అసలు ఆశించట్లే. ఎందుకంటే ఆటోమేటిక్గా ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా మంచి. ఇవాళ ఏదైతే 18 సంవత్సరాలు 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇచ్చేది కానీ, అలాగే చదువుకున్న పిల్లలకు ఒక్కొక్కరు 15,000 రూపాయలు కానీ, 3 గ్యాస్ సిలిండర్ కానీ, అదే రకంగా బస్సు ప్రయాణం కానీ, పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దుర్మార్గాలు, మట్టి ఇసుక లేక ఎంతమంది కార్మికులు రోడ్డున పడిపోయారు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నారు, డిసైడ్ అయిపోయినారు. సో 5 ఏళ్ల క్రితం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మీ ప్రత్యర్థి 5 ఏళ్ల పాలన తర్వాత ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? ఇవాళ అదే చెప్తున్నాం కదా, చాలా వచ్చాం. మేము పనిచేసినప్పుడు ఎప్పుడు మచిలీపట్నం డెవలప్మెంట్ అయినా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు డెవలప్ అయింది. అట్లాగే లాస్ట్ నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలో దాదాపు 2,000 కోట్ల రూపాయల పై నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసాం. అవన్నీ కూడా సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. ఏదైతే మంచినీళ్ళ సమస్య ఉండేది లోకల్గా, ఇవాళ అవన్నీ కూడా వాటర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మేము పెద్ద ఎత్తున రిజర్వాయర్స్ నిర్మాణం చేయటం, ఫిల్టరేషన్ ప్లాంట్స్ చేయటం, ప్రతి ఇంటికి కూడా పంపులు ఇచ్చాం, ఉచిత పంపు కనెక్షన్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తాం. అలాగే G+3 6,400 ఇల్లు కట్టించాం. వీళ్ళ ఇల్లు ఇవ్వకుండా చేశారు. రోడ్స్ కానీ, ఇంటర్నల్ డ్రైన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్లో ఏమీ డెవలప్మెంట్ లేదు. అన్ని రకాలుగా కూడా అది ప్రజలే గ్రహిస్తూ ఉన్నారు. పెద్ది నానితో తలపడ్డారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కిట్టు బరిలో ఉన్నారు. ఎవరైతే మీకు సరైన ప్రత్యర్థి అని భావిస్తున్నారు? నాకు ఎవరైనా కాదు, మేము ప్రత్యర్థిని కాదు, కానీ ఆయన ఏం చేయలే. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు, 2.5 సంవత్సరాలు మినిస్టర్గా చేశాడు. ఈ టర్మ్లో ఒక 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. ఆయన డెవలప్ అయ్యాడు తప్ప బంధం డెవలప్ చేసింది లేదు. ఇవాళ అది ప్రజలందరూ తెలుసు. ఆయన ఎన్ని ఆస్తులు ఉన్నది ఏంటనేది కూడా మొత్తం అందరూ తెలుసు. ఇవాళ ఎవరైనా ఒకటే, తండ్రి అయినా కొడుకైనా, తండ్రి ఇంకా కొడుకుని ప్రమోట్ చేసుకోవడం కోసం రకరకాలు చేస్తాం. ఇప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు, నా కొడుకు కోవిడ్ టైంలో పనిచేశాడు, బెడ్లు ఇప్పించాడని. ఆయన ఇప్పించేదండి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఇస్తారు బెడ్లు. పేషెంట్లకి ఈయనేది ఇచ్చింది ఉంది. ఇప్పుడు ఏమైనా తీసి కడుపులో జనం తీసి పెట్టాడా? అందరం చేసాం. మేమందరం కూడా మా చేతనైంది ప్రతి ఒక్కరు కూడా చాలామంది భోజనాలు పెట్టడం, చాలామంది స్వచ్ఛందంగా కాయగూరలు ఇవ్వడం, నిత్యావసర సరుకులు ఇవ్వడం, కోడిగుడ్లు, పాలు. కొంతమంది అయితే ముస్లిం సోదరులు, కొంతమంది యువత చనిపోయినటువంటి వాళ్ళని కనీసం బాడీ దగ్గరికి వెళ్ళకుండా కుటుంబ సభ్యులు వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళి దహన సంస్కారాలు చేశారు, ముస్లిమ్స్ అయ్యండి కూడా. మరి వాళ్ళందరూ కోవిడ్ కాదు, వాళ్ళందరూ లేదా? మా మీద కేసులు ఎలా ఎందుకు పెట్టినప్పుడు నేను అసలు తిరగలేదు, ఇంట్లో ఉన్నానని చెప్పి నేను పెట్టుకున్నాను ప్రమోట్ చేసుకోవడానికి. నా మీద కేసులు ఎలా పెట్టావు? ఇప్పుడు నా మీద కోవిడ్ కేసులు పెట్టించారు,
కోవిడ్ టైంలో నన్ను జైల్లో పెట్టించారు. ఇవన్నీ నీ కొడుకు ఏదో అందరం ఎక్కించుకుంటే పెట్టుకో, నీకు ప్రేమ ఉండొచ్చు, కొడుకంటే ప్రేమ ఉంటుంది, ఆయన కారు కొనిపించుకో, లేకపోతే కిరీటాలు పెట్టించుకో, ఒళ్ళంతా తొడిగేయించుకో, అంతేగాని ప్రజల మీదకి పంపించి ఇవాళ 5 ఏళ్ళు ఈయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా కొడుకే ఇక్కడ పరిపాలన చేశాడు. అందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టాడో రాష్ట్ర ప్రజలు తెలుసు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకే తెలుసు. కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి వార్డులో ఒక బల్బు కూడా ఒక కార్పొరేటర్ మార్చుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ చేశారు. ఎదురు దాడులు చేయటం, గంజాయి బ్యాచ్ను ఊరంతా గంజాయి మాయం చేశారు. మరి ఇవన్నీ మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఫైనల్గా చెప్పండి, మిమ్మల్ని గెలిపిస్తే అంటే మీ నియోజకవర్గానికి మీరు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే గతంలో చేసినవి విజయవాడ మచిలీపట్నం హైవే కానీ, వాటర్ సమస్య కానీ, పోర్ట్ కూడా ఆ రోజు మేము స్టార్ట్ చేసి వీళ్ళు 5 ఏళ్ళు ఆపేశారు. అట్లాగే రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, హౌసెస్ కానీ ఇవన్నీ చేసాం. రాబోయే కాలంలో ప్రధానంగా మచిలీపట్నం టౌన్కి నీళ్ళ సమస్య లేకుండా చేయగలిగాం. కాబట్టి వీళ్ళు వచ్చాక కొద్దిగా వాటర్ సరిగ్గా మెయింటైన్ చేయని కారణంగా ఇప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నారు. రాబోయే కాలంలో ఆ ప్రాబ్లం ఎట్టి బస్సులో రానివ్వం. అట్లాగే రూరల్కి ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి మంచినీళ్ళు కుళాయిస్తాం. మంచినీళ్ళు ప్రతి ఇంట్లో పంపు తిప్పుకుంటే నీళ్ళు వచ్చేలాగా ప్రతి ఇంటికి మండలంలో ఇస్తాం. అదేవిధంగా పోర్టుని 100% ఈసారి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఎంపీగా బాలసౌర్ గారు ఉంటారు. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మేము మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 2 సంవత్సరాల్లో మచిలీపట్నం పోర్ట్ కంప్లీట్ చేస్తాం. ఫుల్ ప్లేడ్జ్గా పూర్తి స్థాయిలో, తాత్కాలికంగా 2-3 బెర్తులు కాదు, పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా ఈస్ట్ కోస్ట్లోనే ఒక బెస్ట్ పోర్ట్ కింద మచిలీపట్నం పోర్ట్ తయారు చేస్తాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. టూరిజం కింద బీచ్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవడం, ప్రతి పేదవాడికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయిస్తాం. ఇలా అనేక కార్యక్రమాలు రేపు రాబోయే గోల్డ్ కవరింగ్ కానీ, ఆక్వా రంగం ఉంది, అదేవిధంగా వ్యవసాయం ఉంది. వీటితో పాటు రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు కూడా కాంపిటేటివ్గా వాళ్ళని కూడా తయారు చేసి కొన్ని బట్టల కొట్లకు కూడా ఈరోజు ఏదైతే విజయవాడ వస్త్రరత్నాలు ఎలా ఉన్నాయో అలాంటిది హోల్సేల్ మార్కెట్స్ అవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి. ప్రజల సహకారంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతాం. రైట్. థ్యాంక్ యూ రవీంద్ర గారు. థ్యాంక్ యూ.